బీసీ బహుజన ఉద్యమాలన్నింటినీ అణచివేయడంలో భాగంగా వీరన్నను ఎన్కౌంటర్ హత్య చేసింది, బూటకప్ ఎన్కౌంటర్లో హత్య చేసింది. సో ఆ రోజు విఫలమైనటువంటి నేపథ్యాన్ని ఈ రోజు నిలబెట్టాలంటే మా రోజు వీరన్న సిద్ధాంతాన్ని నమ్మినటువంటి వ్యక్తులే మీరు కావచ్చు. సో ఏ రకంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది? ఆయుధాలు పట్టుకొని ఉద్యమాలు చేశాం. ఎందుకు వామపక్ష భావజాలం రోజు రోజుకు తెలంగాణ ప్రాంతంలో తగ్గిపోయిందంటే మీరు అబ్జర్వ్ చేసినటువంటి పరిస్థితులు ఏంటి? ఇక్కడ ఉన్న కమ్యూనిస్టు పార్టీలు ఏం చేయాల్సి ఉండే, దున్నేవాడికి భూమి రకరకాల నినాదాలు వచ్చినాయి కదా. అవును, వాటితో పాటు ఇప్పుడు ఈ మార్పుకు అసలైన కారణం ఒకప్పుడు ఎర్రజెండ అంటే ఎదురు లేకుండా పోయింది, ఇవాళ ఎర్రజెండ అంటే కన్మయిపోతుంది. ఎందుకు? అగ్రవర్ణాలు ఎప్పుడు కూడా కుర్చీకాడు ఉన్నాయి, అధికారం కాడు ఉన్నాయి. ఉద్యమాల కాడ ఎప్పుడు అన్నగారిన వర్గాలు ఉన్నాయి. ఎస్టీలకు రిజర్వేషన్, మైనార్టీలకు రిజర్వేషన్, కానీ ఈ దేశంలో అత్యధిక శాతం ఉన్నటువంటి బీసీలకు సో కనీసం ఈ ప్రభుత్వంలోనైనా కూడా ఈ అణగారిన వర్గాల ఉద్యమాలకు అవకాశం ఉంటుంది అన్నటువంటి విశ్వాసం కలుగుతుందా మీకు ఇప్పటికైనా? అగ్రకుల నాయకత్వాలలో ఉన్న ఏ పార్టీ అయినా అణగారిన కులాలకు న్యాయం చేయలేదు. వీళ్ళందరూ కూడా ఆకలి బాధ తెలియదు, కుల అణచివేత తెలియదు. అలాంటి వ్యక్తులు పరిపాలన చేయడం వల్ల వాడైతే ఏంద్రో చెట్టు మీది కొంగలే జనం సొమ్ము తిన మరిగిన బట్టే బాజీ దొంగలే అనే అగ్రవర్ణ పాలకులు ఉన్న నమ్మకం ఉందన్న మీకు? నిజంగా ఆ కుల జనాభా యొక్క లెక్కలు బయట పెడతారు వీళ్ళనేటువంటి నమ్మకం మీకుందా? పాలక పార్టీలకు ఎప్పుడు కూడా ఆ జనాభా లెక్కలు బయట పెడితే సో చైతన్యము ఉద్యమాల నేపథ్యం ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో ఆ వర్గాల ప్రజలు కనుక ఒక్కటైతే ఇవాళ జరగాల్సింది ఏంటంటే బీసీ స్వాతంత్ర యుద్ధం, బీసీ ఆజాదీ పోరాటం. గౌడ్ వర్సెస్ యాదవ్, మున్నూరు కాపు వర్సెస్ ముదిరాజు, కులాల మధ్యలో జరుగుతున్నటువంటి పంచాయతీలు, ప్రజలు విభజించేటువంటి వ్యవస్థలను, ఆ బీసీ కులాలను ఐక్యం చేయాలంటే ఏం చేయాల్సిన అవసరం ఉన్నది? బీసీలలో బలంగా ఉంటుంది కాబట్టి బీసీని ఐక్యం చేయాలి అని